హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్, హ్యాండ్ కటింగ్ అనేవి నిన్నటి వీడియోలో చూసాం కదా. అవి చూడకుండా ఉంటే కనుక రేపు నిన్నటి వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది 80 పీస్, మీకు తెలుసు కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుంటే, హ్యాండ్స్ చూసుంటే కనుక మీకు తెలుస్తుంది. ఇది 80 పీస్లో నేను కట్ చేస్తున్నాను. 80 పీస్లో మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి. మనం మీటర్ ముక్క అనుకోండి, కోరస్ మనకెళ్ళి పెట్టేసుకుంటాము, డైరెక్ట్గా క్రాస్గా పెట్టేసి కట్ చేసేస్తాము. కానీ ఇది 80 పీస్లో నేను తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఒక చిన్న టిప్. కోరస్ యాజ్ ఇట్ ఈస్గా మనకెళ్ళే వచ్చాయి, కాకపోతే బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఆ కటింగ్ అనేది మనకెళ్ళి పెట్టుకోవాలి. కోరస్ అనేవి మనకెళ్ళే ఉన్నాయి, కానీ బ్యాక్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా నెక్ మనకెళ్ళి పెట్టి ఇలా క్రాస్గా పెడతాను కదా నేను. ఇలా పెడితే క్రాస్ కటింగ్ తీస్తాము, కానీ ఇట్లా పెడితే చూడండి, ఇప్పుడైతే ఇది క్రాస్గా లేదు. మనకి క్రాస్ కటింగ్ కావాలి అంటే కనుక ఇలా రివర్స్ చేయండి. ఫ్రంట్ నెక్ అటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళి ఇలా పెట్టుకోండి. అలానే పైకి పెడతా ఉంటే పైకి వస్తుంది కదా అక్క అనేసి, ఇట్లా అతుకులు లేకుండా వస్తుంది కదా అక్క అనేసి అలా పెట్టేయకండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి పెట్టాలి కదా మనం. ఫ్రంట్ నెక్ పైకి రావాలి కాబట్టి డౌన్కే పెట్టండి, ఓకేనా. డౌన్కే పెట్టండి ఇలాగా. అయితే మనకి ఇక్కడ అతుకులు వస్తాయి, చంక దగ్గర ఎట్లా ఖర్చుల దగ్గర అతుకులు వస్తాయి. ఇక్కడ మిడిల్లో వీ షేప్లో కట్టిన అతుకుల కన్నా ఇది చాలా బెస్ట్. ఇలానే తీసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అయితే దాదాపు అందరు 80 పీస్లో ఇస్తారండి నేర్చుకోవడం కోసం. కాబట్టి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసేసి సేమ్ యాజ్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ ఎలా ఉందో అలా గీసేయండి. ఇది చంక డౌన్. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ డ్రాయింగ్ గీసేయండి. ఇలా డ్రాయింగ్ గీసేసి ఫ్రంట్ లోతు కోసం ఈ పాయింటింగ్ని ఇక్కడ వచ్చింది చూసారా, అక్కడికి పెట్టేసేయండి, ఓకేనా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేస్తున్నాను. తీసేసి ఇలా అందాగా కింద పడేటట్టు, చాక్ పీస్ అయితే పడట్లేదండి, పడేటట్టు అలా పెట్టుకోండి. అందాగా పెట్టేసుకొని ఇలాగా చంక డౌన్ కోసం పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింటింగ్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్కి నెక్ హైట్ తీసుకోవాల్సి వచ్చింది కదా, హైట్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ చంక డౌన్ కోసం ఇందాక 1.5 తీసుకున్నాను కదా, ఇప్పుడు 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అంటే ఎవరికైనా 1/2 ఇంచ్ డౌన్ చేస్తే సరిపోతుంది. 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసేస్తున్నాను కర్వ్. ఆమ్ రౌండ్ స్కేల్తో కూడా యూజ్ చేసేయచ్చు. ఇలా 1/2 ఇంచ్ కర్వ్ తీసేసాను, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీస్తున్నాను. నెక్ ఎలా తీయాలి అంటే కనుక ఉక్స్ పట్టి పట్టుకోండి. మీరు ఏది కొలత తీసుకోవాలన్నా ఉక్స్ పట్టి తీసుకోండి. ఇక్కడ ఆంటీ వాళ్ళ బ్లౌజ్ కదా, కుండీలు ఉన్నాయి చెప్పాను కదా, ఏదైనా ఉక్స్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులతో కలిపి పట్టుకోండి. అంటే ఖర్చు లైన్ డౌన్కి వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే ఖర్చు లైన్ అనేది డౌన్కి వచ్చింది, ఇలా డౌన్కి వచ్చేసింది. ఇలా ఖర్చులతో సహా ఇలా పట్టేసుకోండి, ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడికి వచ్చేసింది. ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేయండి. మార్క్ చేసేసి అంతే పనిలో పని 4వ ఉక్స్కి ఇక్కడ మార్క్ చేయండి.
4వ ఉక్స్కి ఇక్కడ మార్క్ చేయండి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్. ఒక సిస్టర్ నిన్న కామెంట్లో అడిగారండి, ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వస్తుంది అక్క ఎలాగా అని చెప్పేసి. సిస్టర్ మీకోసం చెప్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి కాజాపట్టి ఇలా 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేస్తే ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఇచ్చామో అలానే ఇస్తాము. ఈ వీడియో కనుక చూసి తర్వాత వీడియోలో కూడా స్టిచ్చింగ్ పెడతాను. మొత్తం చూశాక నేను కొలిచి మరీ చూపిస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడు సిస్టర్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇలా కొంచెం లైట్గా రౌండ్ తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నాను చూడండి. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని లాగకుండా సింపుల్గా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఎక్కడికైతే కుట్టుందో అక్కడికి మార్క్ చేసేయండి. ఇది బ్లౌజ్ హైట్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి షేప్ బెల్ట్ హైట్ అనమాట. షేప్ బెల్ట్ హైట్కి వచ్చేసేసి ఇలా చూడండి. ఇందాక నేను అందుకే ఇక్కడ అందాగా ఇలా లైన్ ఉండాలి అని చెప్పేసి అన్నాను. అందాగా లైన్ ఎందుకు అంటే కనుక ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ తెలియడానికి తెలుస్తుంది. ఇక నేనైతే అందాగా ఒక క్లాత్ పెడుతున్నాను మీకు కనపడడానికి. మనం అందాగా అయితే ఈజీగా ఎలా అయినా కానీ మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మాకు కొంచెం తెలుస్తుంది కదా ఎక్కడికి పెట్టాలి అనేది, మాకు తెలిసిపోతుంది. కానీ మీకు కొంచెం అర్థం అవ్వడం కోసం నేను ఇలాగా శాంపిల్గా ఒక మార్కింగ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చంక కుట్టు ఉంది కదా, చంక కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టుకొని షేప్ బెల్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేసేయండి. ఇక్కడికి వచ్చేసింది చూసారా. చంక కుట్టు లైన్ దగ్గర నుంచి రావాలి. అందుకే అందాగా ఈ కింద క్లాత్ పెట్టి మరీ చూపించాను. ఓకే. చంక కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ మెయిన్ డాట్ హైట్ ఉంది కదా, అది బ్లౌజ్ హైట్ అంటారు. బ్లౌజ్ హైట్ని లైన్ గీయండి. లైన్ గీసేసి ఇప్పుడు ఉక్స్ పట్టికెళ్ళే ఏదైనా సరే ఉక్స్ పట్టికెళ్ళే తీసుకొని ఇది ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇది గుండీలు కాబట్టి ఇక్కడ నుంచే మార్క్ చేయాలి. 2.5 వచ్చింది. 2.5 వచ్చింది. దీని హైట్ వచ్చేసి 2 ఇంచెస్, ఖర్చులతో కలిపి 2.5 వస్తుంది. ఓకే. ఉక్స్ పట్టి కాజాపట్టి నుంచి 2.5 పెట్టండి. ఒకవేళ ఉక్సులు అయితే కనుక స్టార్టింగ్ నుంచి కొలవాలి. ఇది గుండి పట్టి కాబట్టి ఇక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి కుట్టుకి కొలిచాను. ఇక్కడ మెయిన్ డాట్ కుట్టు దగ్గర నుంచి కుట్టుకి కొలిచాను 2.5. అదే 2.5 ఇంచెస్ మళ్ళీ పెట్టండి. పెట్టేసి 2.5లోకి ఇలా టేప్ మడతెట్టి సగానికి ఇలా మార్క్ చేయండి. మార్క్ చేసేసి మళ్ళీ 2.5 ఇంచెస్ పెట్టండి. 2.5 ఇంచెస్ హైట్ పెట్టండి, సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కలుపుకుంటూ మెయిన్ డాట్కి మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఇలా చూడండి. ఇక్కడ వచ్చేసేసి ఇది ఉక్స్ పట్టి హైట్ ఎంత వచ్చిందో చూడండి. 4.5 వచ్చింది. 4.5ని మూడు భాగాలు చేయండి. 4.5ని 3 భాగాలు చేయండి. ఇలా టేప్ని 3 భాగాలుగా మడతెట్టేసేసి 1.5 వచ్చింది. ఆ 1.5ని ఇక్కడ మార్క్ చేసేయండి. ఇది ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ అనమాట. దీన్ని కూడా 2.5 ఇంచెస్ పెట్టండి. 2.5 ఇంచెస్ సరిపోతుంది ఏ సైజు వరకైనా సరే. దీన్ని పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చంకకి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చెప్తాను. ఇప్పుడు చంక డాట్ పాయింటింగ్ అనేది నేను కట్ చేసాక చూపిస్తానండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలాగ పట్టుకోవాలి. ఇక్కడ చంక డాట్ ఇక్కడికి వచ్చింది కదా, ఇలా పట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసింది మడత. ఎక్కడికైతే మడత వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. కటింగ్ తర్వాత కాదు, ఇప్పుడే చూపించేస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మళ్ళీ తర్వాత కటింగ్ తర్వాత పెట్టడం అంత కష్టంగా ఉంటుంది. ఇక్కడ సైడ్ షోల్డర్ జాయింటింగ్స్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి మడత పెట్టండి. మడత పెట్టేసేసి ఎక్కడైతే మిడిల్లో వస్తుందో దాన్ని చంక డాట్గా తీయండి. అలా తీసేసేసి ఈ మెయిన్ డాట్ చివరి ఉంది కదా, ఈ చివరి నుంచి ఈ చంక డాట్ పాయింటింగ్ ఉంది కదా, ఇప్పుడు మడత పెడితే ఎక్కడికైతే మడత పడ్డదో అక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా స్కేల్ని ఇలా పెట్టేసేసి ఓకేనా, స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి.
ఫ్రెండ్స్. కటింగ్ అయ్యాక చూపిస్తాను మీకు ఆ లైన్ గీయడం అనేది. ఇప్పుడైతే మనం యాజ్ టీజ్గా కట్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సైడ్ జాయింటింగ్ ఏది అంటారు, షేప్ బెల్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వచ్చేసింది మనకి, ఏమీ ఎక్కువ తక్కువ రాలేదు. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఎక్కువ తక్కువనే కట్ చేసేసుకోవాలి. ఎలా వచ్చిందో అలానే కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గర నుంచి ఉక్స్ 4వ ఉక్స్కి మార్క్ చేసాం కదా, దానికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసి అలా కట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇప్పుడు డాట్స్ దగ్గర కాట్లు పెట్టేసుకోండి కటింగ్ అయిపోయాక. ఇలా కాట్లు పెట్టేసుకోండి. కాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి కూడా డాట్ ఇది కాటు పెట్టేసేయండి. పెట్టేసేసి ఇందాక మనం ఎక్కడికైతే హోల్డ్ చేసామో ఇది మిడిల్ వచ్చింది మనకి, ఇలాగా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి ఇలా రావాలి. ఇలా వచ్చేస్తే ఇలా మార్కింగ్ చేయండి. ఇలా మార్క్ చేసేసి మార్కింగ్ ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ నుంచి ఇలాగా స్కేల్ని ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్కి చివరి డాట్కి ఇలా స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వండి. ఎవరికైనా 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. ఓకేనా. ఇట్లా చూసినా మీకు 1.5 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఈసారి మీటర్ పీస్లో క్లారిటీగా చెప్తాను. ఇది 80 పీస్ అయ్యేసరికి కొంచెం అతుకులు ఇతుకులు అన్నీ ఉండడం వల్ల మీకు అంత అర్థం కాపోయి ఉంటుంది. అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మన వీడియోస్ అన్నిటినీ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే కనుక నేను టైలరింగ్ చాలా ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు అవన్నీ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడైతే మనకి అతుకులు వచ్చేస్తాయి, తర్వాత అతుకులు వేసేసుకుందాము. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ నడుం పట్టి తీయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే షేప్ బెల్ట్ కూడా అతుకులతో కట్ చేయాలి. నేను ఇక్కడ షేప్ బెల్ట్ని కూడా ఇలా అతుకులు వేసి కట్ చేయాలి. ఓకేనా. దీన్ని ఇలా పెట్టేసేసి అతికేసేసి నేను షేప్ బెల్ట్ తీస్తాను. షేప్ బెల్ట్ ఎలా తీయాలో మార్కింగ్స్ అనేవి ఇక్కడ చెప్తాను నేను. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. మీరు చూసినట్లయితే ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ సమానంగా పెట్టేసేయండి. షోల్డర్స్ దగ్గర సమానంగా పట్టుకోండి. సమానంగా పట్టేసేసుకొని ఇక్కడ ఇలాగ పెట్టేసేయండి. ఓకేనా. ఇలా పెట్టేశాక ఇలా చూడండి, ఇక్కడ ఈ ఈపు కప్పను ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉండాలి. షోల్డర్స్ అనేవి సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా పెట్టేసుకుంటే ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా వచ్చేసాక సైడ్ జాయింటింగ్స్ వేసేటప్పుడు మీకు అతుకులు అంటే ఎగుడు దిగుడు రాకుండా ఉండాలి అనుకుంటే కనుక షేప్ బెల్ట్ని మీరు పక్కా కొలతలతో తీసుకోవాలి. ఆ కొలతలు ఎలాగో చెప్తా చూడండి. ఇక్కడ చివర నుంచి చివర సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే ఎప్పుడైనా కొలవాలి.
ఈ చివర ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ నాకు వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్కి ఇక్కడ 2.5 వచ్చిందంటే ఇక్కడ 1/2 ఇంచ్ పెంచి 3 ఇంచెస్ పెట్టండి. 3 ఇంచెస్ పెట్టండి. మళ్ళీ ఇక్కడ 2.5 వచ్చిందంటే మిడిల్లో 2 ఇంచెస్ పెట్టండి. ఓన్లీ 2 ఇంచెస్ పెట్టండి. ఓకేనా? ఇలాగా మెయిన్ ఫస్ట్ సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవండి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి 2.5 అయితే 3లో నుంచి మళ్ళీ 1 తీసేసి 2 ఇంచెస్ని ఇక్కడ మిడిల్లో పెట్టండి. ఇంతేనండి షేప్ బెల్ట్ కోసం మనం తీసుకునే కొలతలు. షేప్ బెల్ట్ కటింగ్ కోసం ఎలా తీసుకోవాలి అంటే కనుక ఇలా చూడండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి. ఇంకా నేను అతుకుల తర్వాత కట్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి. అంత బ్యాక్ పార్ట్ అంతా ఇది తీసుకొని ఇక్కడైతే షేప్ బెల్ట్ కోసం ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, అదే 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మిడిల్లో 2 ఇంచెస్, ఈ చివరి వచ్చేసి 2.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ కరువు తీసేసుకోండి. ఓకేనా? ఇంతేనండి షేప్ బెల్ట్ కటింగ్ అనేది. తర్వాత నేను కుట్టు అతుకు వేసేసి తర్వాత కట్ చేసుకుంటాను. ఈరోజు అయితే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలనేది చెప్పాను కదా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం అతుకులతో మీరు కన్ఫ్యూజన్ అయిపోయినట్టున్నారు. ఈసారి మీటర్ క్లాత్తో నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మన వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ ఇచ్చి నా ఛానల్ని ప్రోత్సహించండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంకెవరైనా చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.